ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి రాజనరసింహ చెప్పారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులతో మంత్రి రాజనరసింహ సమావేశమయ్యారు. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రతి 6 నెలలకు వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాజనరసింహ చెప్పారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి రాజనరసింహ చెప్పారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీ నిర్వాహకులతో మంత్రి రాజనరసింహ ఈరోజు సమావేశమయ్యారు. ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన చెప్పారు. అలాగనే ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి రాజనరసింహ పేర్కొన్నారు.